ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభము కలుగుగాక. దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అపోస్తులైన పౌలు తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో ఉన్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో పౌలు గారు తను నడిపిస్తున్నటువంటి సంఘ సభ్యులతో ఈ పత్రిక ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విషయాన్ని మాట్లాడుతున్నాడు? అంతకుముందు పౌలు గారు వారి మధ్యకు వచ్చి వారికి మంచి వర్తమానాలను అందించాడు, మంచి ప్రసంగాలను వివరించాడు. అలా వివరించబడినటువంటి ఆ వర్తమానాలు విన్నటువంటి వారు ఆ వాక్యాలను ఏ రీతిగా స్వీకరించారు, వాటిని ఏమనుకుంటున్నారు వారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు విన్నటువంటి తెస్సలోనిక సంఘము విన్న ఆ మాటలు, వారి మధ్యలో మాట్లాడుతున్న దైవజనుడు ఆ మాటలు మాట్లాడుతున్నాడు అని వారు అనుకోలేదు. కానీ దైవజనుని నోట దేవుడు ఆ మాటలు పెట్టి మాతో మాట్లాడుతున్నాడు దేవుడు అనుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు దేవుని సంఘంలో సభ్యులుగా ఉన్నారు. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ దైవజనుడు మీకు వాక్యము ప్రకటిస్తూ ఉంటాడు, మీరు వింటూ ఉంటారు, మీకు వినిపిస్తూ ఉంటుంది. అలా వినబడుతున్నప్పుడు, అలా దైవజనుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వినబడుతున్న మాటలు, మాట్లాడుతున్న దైవజనుని మాటలు, ఆ మాటలు మీరు ఎవరివి అనుకుంటున్నారు? పాస్టర్ గారు మాట్లాడుతున్నారు, పాస్టర్ గారు ఈరోజు ఈ మాటలు మాట్లాడారు అని అనుకుంటున్నారు కదూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఎన్నడూ ఆ విధంగా మీరు అనుకోవడానికి వీలు లేదు. దైవజనుడు మాట్లాడుతున్నాడు, అవి పాస్టర్ గారి మాటలు అనుకుని ఒకవేళ మీరు ఉంటే మీ జీవితంలో దేవుని నుండి ఎటువంటి మేలు మీరు రుచి చూడలేరు. తెస్సలోనిక సంఘాన్ని చూడండి, అక్కడ దైవజనుడు మాట్లాడుతున్నాడు ప్రసంగము. ఆ మాటలు వారు వింటున్నప్పుడు వారు ఏమనుకున్నారు? అవి దేవుని మాటలు. దేవుడు మాతో మాట్లాడడానికి తన సేవకుని ఏర్పాటు చేసుకొని తన సేవకుని ద్వారా మాతో మాట్లాడుతున్నాడు అనుకున్నారు వాళ్ళు. ఈరోజు మనం అలా అనుకుంటున్నామా? దేవుడి మాటలు వినబడుతున్నప్పుడు దేవుడే మాతో మాట్లాడుతున్నాడు అని అనుకుంటున్నామా? మా మధ్యలో ఉన్న పాస్టర్ గారి కదా, మా ప్రాంతపు వాడి కదా, మా భాషే కదా, బాల్యం నుండి అతన్ని మేము చూస్తూనే ఉన్నాము కదా, ఇందులో ప్రత్యేకత ఏముంది అని అనుకుంటున్నారేమో. అలా అనుకోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తిని ఏర్పాటు చేసుకుని, దైవజనుని ఏర్పాటు చేసుకుని దేవుడు మీతో మాట్లాడాలనుకున్నాడు. అలా మాట్లాడాలనుకున్నప్పుడు దేవుడు తన సేవకుని ఏర్పాటు చేసుకున్నాడు. నేను నా బిడ్డలతో మాట్లాడాలి, నా ప్రియ కుమారునితో, నా ప్రియ కుమారునితో మాట్లాడాలి. ఇదిగో నా మాటలు నీవు నా బిడ్డలకు వినిపించు అని చెప్పి మాట్లాడిస్తూ ఉంటాడు సేవకుని ద్వారా. దేవుడు మాట్లాడుతూ ఉన్న వ్యక్తిని చూస్తున్నాం మనం, కానీ ఆ మాట్లాడుతున్న వ్యక్తి వెనుక సర్వశక్తి గల దేవుడు ఉండి ఆ దేవుడు మాట్లాడిస్తున్నాడు ఆ మాటలను అని అలా మనం అనుకున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? తెస్సలోనికలో ఉన్న సంఘము ఏమనుకున్నారు? దైవజనుడు మాట్లాడుతూ ఉంటే దేవుడు నాతో సేవకుని ద్వారా మాట్లాడుతున్నాడు అనుకున్నారు. అలా అనుకున్నారు కనుకనే ఏం జరిగిందంటున్నాడు దేవుడు? ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యము జరిగిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో ఎప్పుడు జరుగుతాయి అంటున్నాడు అంటే దేవుడు దైవజనుడు చెప్పే మాటలను వింటున్నప్పుడు దైవజనుడు కాదు, దేవుడే మాట్లాడుతున్నాడు అని మనం అనుకోవాలి. అనుకున్నప్పుడు ఆ వినబడుతున్న మాటలు మన జీవితంలో కార్యాలు చేయటం మనం చూస్తాం, మన జీవితంలో గొప్ప అద్భుతాలు జరగటం మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆ రీతిగా తెస్సలోనిక సంఘాన్ని మాదిరిగా తీసుకుని వినబడుతున్న మాటలు దేవుడు నాతో మాట్లాడడానికి దిగివచ్చాడు అని ఆ మంచి మనసుతో మనల్ని మనం సిద్ధపరుచుకోవాలి. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మన ఎడల ఎంత ప్రేమ ఉందో చూడండి. ఆయన మనల్ని ప్రేమించి మనతో మాట్లాడాలని ఎంత ఆతృత కలుగున్నాడు చూడండి. ప్రతిరోజు మనకు దేవుని మాటలు దైవ సేవకుని ద్వారా మనకు ప్రసంగాలు, వర్తమానాలు వినబడుతున్నాయంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు నీతో మాట్లాడడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, నీతో గడపటానికి ఆయన ఆశపడుతున్నాడు. ఈ విధంగా మనము వాక్యాన్ని స్వీకరించాలి. ఒకానొక సందర్భంలో లూదియా అనేటువంటి ఒక సహోదరిని మనం చూస్తాం. దైవజనుడైనటువంటి పౌలు ప్రసంగం చేస్తూ ఉన్నారు.
అలా ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు లూదియా ఆ మాటల మీద లక్ష్యముంచెను అని అక్కడ వ్రాయబడింది. ఎందుకు ఆమె లక్ష్యముంచింది? మాట్లాడుతున్న వ్యక్తి మాటలు కాదవి. ఆ వ్యక్తి వెనుక దేవుడు ఉండి ఆ వ్యక్తిని మాట్లాడిస్తున్నాడు. దేవుడు నాతో మాట్లాడడానికి ఈ వ్యక్తిని ఒక పనిముట్టుగా వాడుకున్నాడు అనుకుంది లూదియా. ఎప్పుడైతే ఆమె అలా అనుకున్నదో దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. దేవుడు ఆమెను దర్శించాడు. దేవుడు ఆమె జీవితంలో అద్భుతాలు చేయటం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని వాక్యము నీతో మాట్లాడుతూ ఉండగా దానిని దేవుని వాక్యముగానే చూస్తూ ఉన్నావా? అది దైవజనుని మాటగా నువ్వు చూస్తున్నావా? అది దైవజనుని మాట అన్నంతగా నువ్వు ఉన్నట్లయితే ఎన్నడూ మేలు పొందుకోలేవు. దైవజనుని నోట వస్తున్న మాట, దేవుడు మాట్లాడుతున్న మాట అని నీవు అనుకుంటే గొప్ప కార్యాలు నీ జీవితంలో జరగడం నువ్వు చూస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుడు నీతో నాతో మాట్లాడడానికి ఆయన 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి వచ్చి తన సేవకులను ఏర్పాటు చేసుకొని ఆయన పరలోకం వెళ్ళి అక్కడ నుండి ఆయన మాట్లాడాలనుకున్న ప్రతి మాట పరిశుద్ధ గ్రంథములో నిలిపి ఆ నిలువజేయబడిన మాటలను తన సేవకుని ద్వారా మనతో మాట్లాడుతూ మనల్ని తృప్తిపరచాలని, దీవించాలని, మనల్ని పరలోకం వరకు చేర్చాలని ఆ దేవుడు ప్రయత్నం చేస్తూ ఉండగా మందిరానికి వెళుతున్న నీవు, దైవజనుని యొక్క స్వరము వింటున్న నీవు, అది దేవుని మాటగా, దేవుని మందిరముగా గుర్తిస్తూ ఉన్నావా? పరిశీలన చేసుకుంటే పరలోకం వరకు చేరుకుంటాం. ఇటు మాటలు దేవుడు మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్.